లేమో అన్ని అవకాశాలు వినియోగించుకుంటూ ఈ పుష్కర ఉత్సవంలో ఘనంగా పాల్గొబోతున్నాం. అందువల్ల దీనికి సంబంధించినటువంటి విశేషాలు మరి దేవనపల్లి సత్యనారాయణ గారు, సాహిత్య కుమార్ గారు, తర్వాత నేను మాట్లాడతాం. వేరే వేరే అంశాలుగా అనుకుంటే బాగుంటుంది. తర్వాత మీలో ఎవరైనా చర్చగా అంటున్నారు కనుక ఏదైనా ప్రశ్నిస్తే ఓపిక ఉంటే మాకు జవాబు ఇవ్వగలిగితే ఇస్తాం, లేదా మీరే జవాబు ఇచ్చినా సంతోషిస్తాం. అందరం కలిసి ఈ సమావేశాన్ని విజయవంతం చేద్దామని. దీనికి కేటాయించుకున్న సమయం ఎంతో నిర్వాహకులు నాకు చెప్పలేదు. చెబితే దాన్ని మనం ఎంత సమయాన్ని కేటాయించుకుందాం. ఇప్పుడే ఇఫ్తార్ విందు ముగిసింది. మన వేదకుమార్ గారి పుణ్యమాని మనం ఇంకొక గంటన్నర 2 గంటలు సరిపడేంత ఎనర్జీని సేకరించుకున్నాం కనుక స్థూలంగా 7 గంటలు 7:30 అయింది. 9కి ముగిసేలా 1 గంటన్నర, అంతకు మించి వద్దనుకుంటున్నాను నేను. ఈ గంటన్నరలో 15 నిమిషాలు మేము మాట్లాడిన తర్వాత మీరు కూడా దాంట్లో భాగస్వాములు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ముందుగా మరి నేనే మాట్లాడితే బాగుండదు కనుక ఉపోద్ఘాతం ఎలాగో మాట్లాడాను కనుక దేవనపల్లి సత్యనారాయణ గారిని ఏదో ఒక అంశం మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పుష్కర సంబంధంగా ఏం మాట్లాడతారు సత్యనారాయణ గారు? నేనైతే ముందే చెప్తున్నాను, రిపీటేషన్ కాకుండా, పుష్కరాల్లో మనం కొన్ని విధులు నిర్వహిస్తున్నాం. ఆ విధుల వెనుక కొన్ని అంతరార్థాలు ఉన్నాయి. ఊరికే గుడ్డిగా నిర్వహిస్తలేం, ఊరికే గుడ్డిగా చెప్పినవి కాదు. వాటికి సంబంధించిన అంతరార్థాలు ఏమైనా ఉంటే 1-2 మనవి చేస్తాను నాకు ఇచ్చిన 15 నిమిషాల్లో. ముందుగా సత్యనారాయణ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సంగనపట్ల గారు. అందరికీ నమస్కారం, పుష్కర శుభాకాంక్షలు. వారు చెప్పినట్లు మొట్టమొదటి పుష్కరాలు జరుపుకోబోతున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. అయితే దీంట్లో నీవు ఏం మాట్లాడతావు అంటే నేను ఇంతకుముందు సమాధానం చెప్పలేకపోయాను. బట్ మాట్లాడుకునే దాంట్లో స్పష్టత ఉండాలి కనుక నేను ఒక అంశాన్ని